సంక్రాంతికి భారీ లెవెల్లో 3 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా మేజర్ గా పోటీ మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాల మధ్య ఉండబోతూ ఉంది. 2 సినిమాలు 2 రోజుల గ్యాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా గేమ్ చేంజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నప్పటికీ ప్రెజెంట్ బస్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ రిలీజ్ సమయానికి అంతా సెట్ అయ్యి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని పండగ సమయంలో సొంతం చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉండగా 2 సినిమాలకు బిజినెస్ కూడా సాలిడ్ గానే జరుగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు రెండింటికి భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన అవరోధాలను గమనించి ఇక్కడ బెనిఫిట్ షోలకు అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 2 సినిమాలకు ఆల్రెడీ భారీ టికెట్ హైక్స్ కి పర్మిషన్ ఇచ్చినట్లేనని తెలుస్తూ ఉంది. కాగా 2 సినిమాల బెనిఫిట్ షోలకు కూడా సాలిడ్ గా టికెట్ రేట్ ను పెట్టారు మొత్తం మీద. కానీ రీసెంట్ బిగ్ మూవీస్ తో పోల్చితే రీజనబుల్ రేట్ కే సినిమాల బెనిఫిట్ షోల టికెట్ రేట్లు ఉండటం ఖచ్చితంగా ఆక్యుపెన్సీ భారీగా పెరిగే అవకాశం కల్పిస్తూ ఉందని చెప్పవచ్చు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలకు 600 వరకు టికెట్ రేట్స్ ను పెట్టగా జనవరి 10న రాత్రి 1 గంట నుండే సినిమా బెనిఫిట్ షోలు ప్రారంభమవుతాయని సమాచారం. ఇక డాకు మహారాజ్ సినిమాకు ఓవరాల్ గా 500 వరకు టికెట్ రేట్లను పెట్టగా జనవరి 12న ఉదయం 4 గంటల నుండి సినిమా బెనిఫిట్ షోస్ మొదలవుతాయని చెప్పవచ్చు. మొత్తం మీద 2 సినిమాలకు రీజనబుల్ రేట్సే బెనిఫిట్ షోలకు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా సందడి చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 2 సినిమాలలో మంచి టాక్ ను ఏ సినిమా సొంతం చేసుకుంటుంది, ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ గా 3 సినిమాలలో ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.